న్యూస్18 ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఏప్రిల్ 9 ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది. మన తెలుగు వాళ్ళందరికీ కూడా తొలి పండుగ ఉగాది అని చెప్తారు. యుగాది ఉగాది అని పిలువబడే ఈ రోజునే బ్రహ్మగారు సృష్టి ప్రారంభం చేశారు. అందుకనే ఈ రోజుని మనం యుగాదిగా ఉగాదిగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ ఉగాది తెలుగు వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి పండుగ. ఆ రోజునాడు పెద్దల ఆశీర్వచనం, ప్రభుత్వ అధికారుల దర్శనం, ముఖ్యంగా దైవ దర్శనం, ఉగాది పచ్చడి సేవించుకోవడం ఇవన్నీ కూడా చేస్తారు. అలాగే పంచాంగ శ్రవణం అనేది ఆ రోజు చెయ్యాలి అని పెద్దలు చెబుతున్న మాట. నానా కర్మ సుసాధనం అంటే ఏ కర్మ ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏ ఏ ఫలితాలు ఆ సంవత్సరం కలుగుతాయి అని ఆ రోజున పంచాంగస్థంగా అన్ని విషయాలు కూడా తెలుసుకుంటూ ఉంటాం. సాధారణంగా మనిషికి సస్య వృద్ధి కావాలి అంటే ప్రకృతి చక్కగా ఉంటే పంటలు పండుతాయి, పంటల ద్వారా ఆహారం లభిస్తుంది. కనుక ఆ ఆహారం కొరత రాకుండా సమస్త జీవులు కూడా సుఖంగా ఉండడానికి ఆధారమైనటువంటి ఆహారం ఈ సంవత్సరంలో ఎలా పండుతుంది, దానికి ఆధారమైనటువంటి వృష్టి, అలాగే వర్షాలు ఎలా పడతాయి, అదేవిధంగా గ్రహణ సమయాలు, అలాగే మౌఢ్య దినాలు, అలాగే కుంభమేళాలు, పుష్కరకాల నిర్ణయాలు ఇవన్నీ కూడా తెలుసుకునేటువంటి రోజు ఉగాది. కనుక ఈ క్రోధినామ సంవత్సరం మనకి ఎలా ఉందో తెలుసుకుందాం. ఏప్రిల్ 9వ తేదీ ఉగాది. ఆ రోజు పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కరించుకోవడం, దైవ దర్శనం చేయడం ఇలాంటి పనులన్నీ కూడా ఆ రోజున ఉదయం 6:22 లగాయతు 7:50 వరకు ఉన్నది. కనుక 6:30 నుంచి 7:30 మధ్యలో ఈ యొక్క కార్యక్రమాలు చేసుకోవడం శుభం. అలాగే తదుపరి సమయం 9:30 నుండి 10:30 మధ్యలో, ఆ సమయం కూడా చాలా ఉత్తమంగా ఉన్నది. కనుక ఆ రోజు చేసుకునేటువంటి ఉగాది పచ్చడి, అలాగే దైవ దర్శనం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ సమయంలో చేసుకోవడం చాలా ప్రశస్తం. ఉగాది ఈసారి మనకి ఏప్రిల్ 9వ తేదీ వచ్చింది.